అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం నిన్న ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఎప్పటిలాగానే యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే సెటైర్లు వేయడం, కూటమి ప్రభుత్వం విమర్శించడం కామనే. కానీ ఇందులో కొన్ని వేరే లెవెల్లో కూడా మాట్లాడడం నేను చూసాం. ప్రజలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నం కూడా తినట్లేదంట. చంద్రబాబు గారు ఉంటే ఇబ్బంది పడిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారు. కనీసం అన్నం కూడా తినడానికి కూడా చంద్రబాబు నాయుడుకి పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డే కావాలని చెప్పి కోరుకుంటారని చెప్పి చాలా రకాలుగా మాట్లాడాడు అన్న. ఏంటన్న ఈ మాటలు వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? అంటే ఈయనకి ఏ ఆత్మ చెప్పిందండి? అంటే ఈయనకి మామూలుగా ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కదా, ఏమన్నా ఆత్మ చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మేము అన్నం తినలేకపోతున్నాము, మాకు ఇబ్బందిగా ఉందని ఏదైనా ఆత్మ చెప్పిందా? ఏమో మరి. ప్రజలైతే ఎక్కడ అనుకుంటున్నట్టు నేను వినలా. ఎందుకంటే ప్రజలతో ఈయన మాట్లాడింది కూడా నేను చూడలా ఈ 6 నెలల్లో. మరి ఏ ప్రజలు చెప్పారండి ఈయనకి? ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడే అంత చనువు ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి? సొంత పార్టీ ఎమ్మెల్యేలే మాకు ఆ చనువు లేదే అని చెప్పి ఈరోజు బయటకు వచ్చేస్తున్నారు. ప్రజలు ఇతనికి ఫోన్ చేసి మాకు ఇబ్బందిగా ఉంది, చంద్రబాబు నాయుడు పరిపాలన మేము అన్నం కూడా తినలేకపోతున్నామని ప్రజలు ఏమైనా చెప్పారా? ఈయన చచ్చిపోయిన ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది కదా, ఒకవేళ ఆ అలవాటుతో ఏదైనా ఆత్మ చెప్తే చెప్పు ఉండాలి, లేదంటే ఈయన ఏదైనా కలగని ఉండాలి. ఎందుకంటే ఈయన అధికారం లేకపోతే నేను ముద్ద కూడా దిగదు కదా. సో ఇక లేచిన కాడి నుంచి నిద్రపోయేదాకా నేను సీఎం, నేను సీఎం, నేను సీఎం, నేను సీఎం అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు. ఆ కలవరింపులు ఇలాంటి కళలు ఏమైనా వచ్చి ఉండాలి తప్పితే, వాస్తవంగా మీరే గ్రహించండి. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండేవి? ప్రశాంతంగా ఏ రోజన్నా ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా? ఏదన్నా మాట్లాడుకోవాలి అంటే ప్రతిరోజు అసలు రాజకీయం అంటే ఏంటో తెలియనోడి నోటి నుంచి కూడా గత 5 ఏళ్ళలో రాజకీయం మాట్లాడించాడు జగన్మోహన్ రెడ్డి. మరి అంత గొప్ప పరిపాలన చేసి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు టైంలో అన్నం తినలేకపోతున్నారు, ఇది అని ఎందుకు ఈ చచ్చు సన్నాసి కబుర్లన్నీ కూడా? ఈయన ఇన్నిసార్లు ఇప్పుడు వరకు దాదాపుగా 12 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో మీటింగులు జరిగినాయండి. తాడేపల్లి ప్యాలెస్లో వారానికి ఒకసారి పెడతాడు. అక్కడి నుంచి వచ్చి బెంగళూరు నుంచి వచ్చి పెట్టి అక్కడ ఆయన గురించి డబ్బా కొట్టుకుంటాడు. మా అతి మంచితనమే నన్ను ఓడిచ్చింది, నా అతి మంచితనం వల్లే మనకు అధికారం రావట్లేదు, మళ్ళీ అబద్ధాలు చెప్పుంటే అధికారంలోకి వచ్చాం అంటే ఈయన ఆల్రెడీ నేను అబద్ధాలు చెప్పానని ఒప్పుకున్నాడు. మళ్ళీ అబద్ధాలు చెప్తే వచ్చేవాళ్ళమేమో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. మళ్ళీ మనం అంత చేసాం ఇంత చేసాం అని చెప్పి ఇదే చెప్పుకుంటాడు. లేదా చంద్రబాబుని తిడతాడు, ఏబిఎన్ ఈటీవీలు TV5లను తిడతాడు. ఇది తప్పితే వాస్తవికంగా ప్రజల్లో పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అని ఏనాడైనా తాడేపల్లి గుమ్మం దాటి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ టు గన్నవరం ఎయిర్పోర్ట్ తప్పితే స్టేట్లో వేరే ఇంకెక్కడికన్నా వెళ్ళాడండి? ఎక్కడికన్నా. కనీసం విజయవాడలో వరద వచ్చింది, వరద టైంలో ఎక్కడున్నాడండి అయ్యగారు? బెంగళూరులో ప్యాలెస్లో ప్రశాంతంగా ఎంజాయ్ చేశాడు. వరదలన్నీ తగ్గిపోయాక పూర్తిగా అక్కడ అంతా సెట్ అయ్యాక అప్పుడు వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చి సైలెంట్గా వెళ్ళిపోయాడు. చంద్రబాబు అది చేయలేదని చెప్పి. అంటే ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నాడు అంటే దాని గురించి ఇదివరకంటే పట్టించుకునేవాళ్ళం అండి. ఎందుకంటే ఇదివరకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, లేదా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. సో ఇన్ని హోదాలు ఉన్నాయి కాబట్టి అతను ఏదైనా వ్యాఖ్య చేస్తే ప్రతిదానికి మనం స్పందించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉందని చెప్పి స్పందించేవాడు. కానీ ఇప్పుడు అతను సాధారణ ఎమ్మెల్యే అండి. ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేల్లో సరే ఆ పై 5 మంది హై కేటగిరీ క్యాండిడేట్లను తీసుకుందాం. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లేదంటే నాదెండ్ల మనోహర్ అని, అచ్చెన్నాయుడు అని, బాలకృష్ణ గారని ఒక 5 నుంచి 10 మందిని పక్కన పెట్టేద్దాం. 165 మంది సాధారణ ఎమ్మెల్యేలు ఉన్నారు. లేదు కొన్ని మంత్రులు ఉన్నారు, ఒక 25 మంది మంత్రులు ఉన్నారు. ఆ 25 మంత్రులను కూడా పక్కన పెట్టేస్తే 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 150 మంది ఎమ్మెల్యేలు అతను ఒకడంతే. ఒక సాధారణ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. మీరు మాజీ ముఖ్యమంత్రి అని ఇందా ప్రస్తావించారు, అతనికి ఆ అర్హత కూడా లేదండి. ఒక ముఖ్యమంత్రికి కానీ లేదా ఒక మాజీ ముఖ్యమంత్రి అని పిలిపించుకోవడానికి కానీ ఉండాల్సిన ఏ ఒక్క అర్హత జగన్మోహన్ రెడ్డిలో లేదు. ఎంతవరకు చంద్రబాబు నాయుడు మీద బురద చల్లాలి లేదా పవన్ కళ్యాణ్ని అవమానించాలి, ఇదే కాన్సెప్ట్ తప్పితే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పా, పద్దాక నేను మాట్లాడితే చూసేవాడికి కూడా విరక్తి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి ఏ రోజు ఆలోచించడు. ఈరోజు కూడా ప్రజల గురించి అయితే ఆయన ఆలోచించట్లా. ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానం ఏంటి?
మొన్నటి వరకు కూడా 2027లో జమిలీ వచ్చేస్తుంది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, మనమే ముఖ్యమంత్రి, మనమే మంత్రులు, ఇదే కాన్సెప్ట్ చెప్పాడు తప్పితే ప్రజలు కష్టాలు పడుతున్నారా లేదా ప్రజల అవసరాలు ఏంటి వాటి గురించి దేంట్లోనే మాట్లాడాడండి? ఇప్పుడు ఇన్ని నియోజకవర్గాలు 12-13 నియోజకవర్గాల్లో సమావేశాలు జరిపాడు. ఏ సమావేశంలో ఉన్నా ప్రజల ఇబ్బందుల గురించి ప్రస్తావించాడా జగన్మోహన్ రెడ్డి? ఏ ఒక్క దాంట్లో అయినా. వీళ్ళు చెప్పే అబద్ధ ప్రచారాల గురించి కాదు, ఏది కరెంటు బిల్లు పెంచాడని లేదా ఆ ఛార్జ్ పెంచాడని ఈ అబద్ధ ప్రచారాల గురించి కాదు మనం మాట్లాడాల్సింది. ప్రజలకి నిజంగా పథకాలు వస్తున్నాయా, ఏమేమి పథకాలు ఇచ్చారు ఇప్పుడు వరకు, ఈ సక్రమంగా అందరికీ అందుతున్నాయా లేదా, వాటి గురించి మాట్లాడుకోవాలి. ఏ ఒక్క సమావేశంలో అన్నది మాట్లాడాడండి? పైగా అమ్మఒడి ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, వీటి గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవికంగా ఏం జరుగుతుందనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడడం. అతను ఎంతవరకు ఆత్మలతో మాట్లాడుకుని ఒక ఏమంటారంటే ఒక ఫిక్షనల్ మనస్తత్వం అండి, అతను ఊహించుకుంటాడనమాట. ఒక ఫిక్షనల్గా అక్కడ మనిషి లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుంటాడు. లేదంటే ఆ మనిషి చావు బతుకుల్లో ఉన్న ఒక సైకోలాగా అక్కడికి వెళ్ళి ఒక చిరునవ్వు నవ్వుకుంటా కూర్చుంటాడు. ఇదే అతని ఆలోచన విధానం, ఇదే అతని మనస్తత్వం తప్పితే అతని గురించి మనం పర్దాగా ఇలాగా రోజుకి మాట్లాడిందే మాట్లాడి రోజు అదే టాపిక్లు మాట్లాడుతుంటే నాకు ఇసుక వస్తుంది. వినేవాళ్ళకి ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఇసుక వస్తూ ఉంది. సో ఇలాంటి వ్యక్తులు ఇంకా అసలు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో నుంచి అతను ఏమైనా సమస్యలు తెలుసుకుంటే అప్పుడు అతని గురించి మనం మాట్లాడదాం తప్పితే అప్పటి వరకు అతని గురించి అడగొద్దని చెప్పి దయచేసి కోరుకుంటా ఉన్నా. మీరన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గతంలో సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ విజువల్స్ నుంచి ఇంకా బయటకు రాలేదంటారా? రాలేదండి. సిద్ధం సభ విజువల్స్ ఒకటే కాదు, ఆయన ఈవెన్ ఈ రోజుకి తనే ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి పీఠం ఏదో తనకి వారసత్వం అని, లేదంటే తన బై బర్త్ తన ముఖ్యమంత్రినేనని, చచ్చే వరకు తన కిందే ముఖ్యమంత్రి సీట్ ఉండాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానాల విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ అలాగే ఉంటుందండి. ఈరోజు కూడా ఇప్పుడు మొన్న 13వ తారీఖున ఏదో రైతు సంగ్రామ సభ అని ఏదో సంథింగ్ ఏదో బొందాల పెండ కూడా ఏదో చేశారుగా, దాంట్లో కూడా అక్కడ 20-30 మంది ఉంటే ఏదో కిలోమీటర్ల దూరం జనం ఉన్నట్టుగా గ్రాఫిక్స్ చేసి ఫోటోలు పెట్టుకున్నారు. ఈ రోజుకి అదే గ్రాఫిక్స్ ఫాలో అవుతున్నారు. ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలకు తెలిసాక కూడా అదే ఫాలో అవుతున్నారంటే ఇంకా వీళ్ళని ఎర్రోళ్ళు అనుకోవాలా, పిచ్చోళ్ళు అనుకోవాలా, మంచోళ్ళు అనుకోవాలా, అమాయకులు అనుకోవాలా, ఏమనుకోవాలో కూడా తెలియని పరిస్థితి. సో ఇక ఆ ఆలోచన విధానం కొన్ని ఉంటాయండి, పుట్టుకతో వచ్చినాయి పోయే వరకు పోవని. ఇక జగన్మోహన్ రెడ్డి విధానం కట్టి కాలే వరకు అంతేనండి, అంతే. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుంది అని కనుక మనం అనుకున్నామంటే మనంత అమాయకులు ఇంకెవరు ఉండరండి ఈ భూమి మీద. జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుంది, మారతాడు, మంచి చేస్తాడు అనే పదాలు మనం అనుకున్నాం అనుకోండి, మనంత మూర్ఖులు ఉండరు, లేదా మనంత అమాయకులు ఉండరు. ఎందుకంటే ఆ పదాలు ఆయన డిక్షనరీలో లేవు. ఆయన డిక్షనరీలో పని అలాంటివి ఏమైనా ఉన్నాయనుకో, లేదా కొత్తగా రాసుకున్నాడు అనుకో, మంచి ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, మనం కాదు రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, రాష్ట్రంలో పేదవాళ్ళు ఉండకూడదు అనే ఆలోచన విధానం ఆయన ఏమైనా కొత్తగా రాసుకున్నాడు అనుకోండి, ఆ రాసుకునే ఆలోచన విధానం ఉందనుకోండి, సరే ఇప్పుడు కాకపోతే రేపైనా మారతాడులే అని చెప్పి ప్రజలు ఆలోచించుకున్న ఒక అర్థం ఉంటుంది. ఆ వ్యక్తి జనాలు చూస్తున్నారని పెన్సిల్తో రాసుకుంటాడు, పెన్తో అయితే మళ్ళీ చెరపడం కుదరదు కదా, పెన్సిల్తో రాసుకుంటాడు, ప్రజలు అల్లంగానే దాన్ని ఎర్రజర్తో చెరిపేస్తాడు. ఆ టైప్ ఆలోచన తప్పితే జగన్మోహన్ రెడ్డిది మారాలి, మార్పు తేవాలి, మంచి చేయాలి, ఇవి అనేది అతనికి బతుకుండంగా రావండి.